పులివెందుల్లో గంజాయి, పులివెందులనే కాదు ఈ జిల్లా మొత్తం, కడపలో కూడా విచ్చలవిడిగా, పులివెందుల్లో, పొద్దుటూరులో, కడపలో ఎక్కడ చూడు గంజాయి బండాకు. చివరికి పల్లెలకు కూడా, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఊరికి సచివాలయం ఉండాలా, ప్రతి ఊరికి ఆర్బీకే ఉండాలా, ప్రతి ఊరికి విలేజ్ క్లినిక్ ఉండాలనే తపన తాపత్రయంతో ఆయన పనిచేసినాడు. ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతి ఊరికి బెల్ట్ షాప్ ఉండాల్సిందే, ప్రతి ఊర్లో జూదం ఆడాల్సిందే, ప్రతి ఊర్లో బంగాకు అమ్మాల్సిందే, ప్రతి ఊర్లో గంజాయి అమ్మాల్సిందే అనే దృక్పథంతో, అనే తాపత్రయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తేడా గమనించమని ప్రజలను కోరుతా ఉన్నా. మరి ఈ అనైతిక కార్యక్రమాలను అరికట్టమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. కళ్ళు తెరవమని చెప్పి కోరుతా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఫ్లెక్సీలు ఎవరు కట్టినారో మీకు తెలుసు. మట్కా డబ్బులతో ఫ్లెక్సీలు కట్టింది వాస్తవమా కాదా? వాళ్ళు ఏదైనా ఉంటుంది కదా, వేలంగిని మాత అక్కడ పోయి ప్రమాణం చేయమని మేము మా దగ్గర వచ్చి చేస్తాం. 100% మట్కా డబ్బులతోనే 5 ఏళ్ళు ఫ్లెక్సీలు కట్టినారు. మేము డే 1 నుంచి ఇక్కడ చెప్తున్నాం, మీకు ఫ్రీడమ్ ఇచ్చా, ఎవరైనా కానీ జూదం ఏడాన్ని ఉంటా అంటే మీరు కూడా వీడియో రికార్డు తీసి పోలీసులకి పట్టిస్తాం. జూదం విషయంలో కానీ, మట్కా విషయంలో కానీ, గంజాయి విషయంలో కానీ, గుట్కా విషయాల్లో కూటమి ప్రభుత్వం అట్లే ఉంది, మేము కూడా అట్లే ఉన్నాం. మీ సహకారం కూడా ఇవ్వండి. జూదం కానీ, ముఖ్యంగా మట్కా కానీ ఎక్కడ ఉపేక్షించే సమస్య లేదు. నేనైతే డే 1 నుంచి చెప్తాను. ఇప్పుడు సిస్టమ్స్ ఎట్లొచ్చినాయంటే, సెల్లులో పెట్టుకొని నెంబర్ వేసి ఫోన్పే కొట్టుకునే పరిస్థితులు కూడా వచ్చాయి. కాబట్టి పోలీసులు ఏమన్నా కొంత కంట్రోల్ చేయడంలో 5-10% ఏమన్నా ఎక్కడన్నా జరుగుతుందేమో దొంగగా. కానీ మేమైతే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే పోలీసులకు ఇచ్చాం. నాకు తెలిసి అయితే మీకు ఏదన్నా తెలిసింటే మీరు చెప్పండి, మేము కూడా మీ ద్వారా పోలీసులకు చెప్పించాము.